హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక న్యూ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. ఒకసారి దీని గురించి పూర్తిగా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే లాస్ట్ సెషన్లో మనం ఫంక్షనల్ టెస్టింగ్ గురించి తెలుసుకున్నాం. అసలు జస్ట్ బేసిక్ ఏంటి, ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ద ప్రాసెస్ ఏంటి అనేది లాస్ట్ సెషన్లో చూసాము. సో దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈరోజు సెషన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ టెస్టింగ్. సో ఫంక్షనల్ టెస్టింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అలాగే విత్ ఎగ్జాంపుల్స్తో మనం ఈ వీడియోలో చూద్దాం. సో మనకి టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, చాలా టైప్స్ అయితే ఉన్నాయి. సో మనకి బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ అనేది అలాగే సాఫ్ట్వేర్ని బట్టి మనము ఫంక్షనల్ టెస్టింగ్ని ఈ టైప్స్ని మనం ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. జనరల్గా మనకి మెయిన్ యూనిట్ టెస్టింగ్ కానీ, ఇంటిగ్రేషను, శానిటీ అనే రిగ్రెషన్ టెస్టింగు, కాంపోనెంట్ టెస్టింగు, సిస్టమ్ టెస్టింగ్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి ఇది వీడియోలో మనం 1 by 1 చూద్దాం. కాకపోతే ఈరోజు వీడియోలో నేను యూనిట్ టెస్టింగ్ గురించి, స్మోక్ టెస్టింగ్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో విత్ ఎగ్జాంపుల్స్తో పాటు, ఎందుకంటే మనము అన్నీ జస్ట్ 2 లైన్స్ చెప్పుకుంటూ పోతే ఎలాంటి యూజ్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏ విధంగా అడుగుతారు, సో మనం ఎలా నేర్చుకోవాలి, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియో అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నేను కోరుకుంటున్నాను. ఇంకా టైప్స్లోకి వెళ్ళిపోదాం. మనకు ఫంక్షన్ టెస్టింగ్లో చాలా టైప్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ మనం చూసాం కదా డయాగ్రామ్లో. సో ఈ టైప్స్ అన్నీ ఫంక్షనల్ టెస్టింగ్ కింద వస్తాయి. సో జనరల్గా మెయిన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి, ఒక అప్లికేషన్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ ఎండ్ టు ఎండ్ దాని యొక్క ఫంక్షనాలిటీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసే ప్రాసెస్ని ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. సో ఫంక్షనల్ టెస్టింగ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ మనం చూసాం కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ టైప్ వచ్చి యూనిట్ టెస్టింగ్. సో జనరల్గా యూనిట్ టెస్టింగ్ గురించి తెలుసుకోవాలంటే సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ డెవలప్ చేయాలనుకోండి. డెవలప్మెంట్ ఎలా చేస్తారు, ఫస్ట్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ తీసుకొని ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలనుకోండి, వాళ్ళు ఫుల్ అప్లికేషన్ ఒకేసారి డెవలప్ చేయరు. దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ని, మాడ్యూల్స్ని 1 by 1 డెవలప్ చేసుకుంటూ వస్తూ దాన్ని క్లబ్ చేస్తారు, అంటే కంబైన్ చేస్తారు. సో ఇది జనరల్గా జరిగే ప్రాసెస్, అంటే రియల్ టైంలో. సో యూనిట్ టెస్టింగ్ ఎలా అంటే, మనకి ఒక అప్లికేషన్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ కొన్ని మాడ్యూల్స్ కానీ కొన్ని కాంపోనెంట్స్, ద పీస్ ఆఫ్ కోడ్ అంటారు కదా, ఒక ఏరియాని మాత్రమే ఫస్ట్ డెవలప్ చేస్తారు. సో డెవలప్మెంట్ అయిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు. సో అది ప్రాపర్గా వర్క్ అవుతుందా, సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, యాక్చువల్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి కంపేర్ చేసుకుని పర్టికులర్ డెవలపర్ ఎవరైతే డెవలపర్ ఉన్నారో తనే యూనిట్ టెస్టింగ్ కూడా చేస్తారు. సో తనే టెస్టింగ్ చేసుకుంటారు, తనే డెవలప్మెంట్ కూడా చేస్తారు. సో ఈ ప్రాసెస్ని మనం యూనిట్ టెస్టింగ్ అంటారు. సో యూనిట్ టెస్టింగ్ మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే ఇంటర్వ్యూలో యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి అడుగుతారు. యూనిట్ టెస్టింగ్ అంటే ఒక కాంపోనెంట్ కానీ, మాడ్యూల్ కానీ, సమ్ పీస్ ఆఫ్ కోడ్ని కానీ యూనిట్ టెస్టింగ్ అంటారు. దీన్ని ఎవరు టెస్టింగ్ చేస్తారు, యూనిట్ టెస్ట్ని ఎవరు పర్ఫామ్ చేస్తారంటే పర్టికులర్ డెవలపర్. సో ఎవరైతే ఆ కోడ్ని డెవలప్ చేశారో తనే యూనిట్ టెస్టింగ్ కూడా చేసుకుంటారు. ఎందుకంటే తను రాశారు కాబట్టి దాని ఫంక్షనాలిటీ తనకు మాత్రం తెలుస్తుంది. సో ఈ విధంగా యూనిట్ టెస్టింగ్ని పర్టికులర్ డెవలపర్, రిక్వైర్డ్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో తను యూనిట్ టెస్టింగ్ని చేస్తారు. సో ఈ విధంగా మనకి యూనిట్ టెస్టింగ్ అనేది ఈ ఫంక్షనల్ టెస్టింగ్లో ఒక పార్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే స్మోక్ టెస్టింగ్. కూడా ఒక ఇంపార్టెంట్ టైప్ అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఫంక్షనల్ టెస్టింగ్లో ఇదొక బేస్మెంట్ లాగా మనం చెప్పుకోవచ్చు స్మోక్ టెస్టింగ్. జనరల్గా స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటంటే, స్మోక్ టెస్టింగ్ యాజ్ మనం ఇంకో నేమ్స్ కూడా చెప్పుకోవచ్చు, బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ ఆర్ ఫంక్షనల్ టెస్టింగ్. సో స్మోక్ టెస్టింగ్కి ఈ నేమ్స్తో కూడా మనకు కాల్ చేస్తారు. సో ఎవరైనా ఇంటర్వ్యూలో బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అని ఎవరైనా అడిగినప్పుడు మనం దీన్నే ఎగ్జాంపుల్ తీసుకొని దీని గురించి మనం చెప్పాల్సి వస్తుంది. అంతేగాని అక్కడ బ్లైండ్గా ఆలోచించకుండా, సో మనం ఏదైతే చదువుతున్నామో థియరీ కూడా చదివేటప్పుడు దాన్ని కంపేర్ చేసుకోవాలి. సో స్మోక్ టెస్టింగ్ దీనికి వేరే నేమ్స్ ఏమైనా ఉన్నాయా, ఉన్నాయి. సో అది కూడా నోట్ చేసుకోవాలి. అలాగే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా మీరు అర్థం చేసుకుంటే ఎప్పుడైనా సరే అది మైండ్లో అలానే ఉండిపోతుంది. సో చదివేటప్పుడు కానీ నేర్చుకునేటప్పుడు కానీ ఇలా థింక్ చేయండి. సో చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ జనరల్గా స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటంటే బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ లేదా ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. సో ఎందుకంటారంటే, ఇప్పుడు జనరల్గా మీకు బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అంటున్నారు కదా, సో దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్. సో బిల్డ్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తారు కదా. సో రిలీజ్ చేసినప్పుడు ఏంది, అది ఏ ఫార్మాట్లో ఉంటుంది. ఇప్పుడు ఓఎస్ అనుకోండి, iOS ఫార్మాట్లో ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేస్తారు ల్యాప్టాప్లో, .exe ఫార్మాట్లో ఉంటుంది. ఏముంది, దట్ డౌన్లోడ్ చేసుకున్నారు, నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్తే
ఫైనల్గా ఫినిష్ అని కొడతారు. సో ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ ప్రాసెస్ని మీరు వెరిఫై చేస్తారు. ఇక్కడ 1 by 1 వెరిఫై చేసే ప్రాసెస్ని బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అంటారు. అలాగే బిల్డ్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే, డెవలపర్ కోడ్ రాసేసిన తర్వాత ఈ కోడ్ని అంతా బిల్డ్ టీమ్కి ఇస్తారు. బిల్డ్ టీమ్ ఏం చేస్తారు, ఈ కోడ్ని అంతా కంప్రెస్ చేసి బిల్డ్ టూల్ ఒకటి ఉంటుంది, ఆ టూల్లో వాళ్ళు దీన్ని సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ ఫార్మాట్లో అనేది బయటకు వస్తుంది సాఫ్ట్వేర్. సో ఆ సాఫ్ట్వేర్ని మనము కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బిల్డ్ వెరిఫికేషన్. సో బిల్డ్ అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది. దీన్ని వెరిఫై ఎలా చేస్తామంటే, ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్రతి ఒక్క స్టెప్ మనం చెక్ చేసుకోవడం, లొకేషన్ ఏంటి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి, అలాగే దీని యొక్క టైం ఎంత తీసుకుంటుంది, ఫినిషన్ కొట్టిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ అనేది ఎంత టైం తీసుకుంది ఇన్స్టాల్ అవ్వడానికి, స్పేస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి లాక్స్ ఏమైనా వస్తున్నాయా, మెసేజ్ ఏమైనా వచ్చిందా. సో ఇలాంటి ప్రాసెస్ని మనము బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అంటారు. అలాగే బిల్డ్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత మీ కంప్యూటర్లో మనకి యూఆర్ఎల్ ఇస్తుంది. అదే సో బిల్డ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది, మీరు యూఆర్ఎల్ యాక్సెస్ చేసి అప్లికేషన్ ఓపెన్ చేసుకోవచ్చు అని ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, HTTPS ప్రోటోకాల్ యూస్ చేసి ఆ పర్టికులర్ సిస్టమ్ యొక్క IP ఇచ్చి అప్లికేషన్ యాక్సెస్ చేస్తాం. యాక్సెస్ చేసిన తర్వాత మనం స్టెప్ బై స్టెప్ ఈ ఆప్షన్లో మనకి UIలో ఏవైతే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయో, అలాగే మనకి ఏదైతే రిక్వైర్మెంట్ వచ్చిందో అది కంపేర్ చేసుకొని అన్ని ఫీల్డ్స్ అన్ని ఆప్షన్స్ చెక్ చేస్తాం. సో ఈ చెక్ చేసే ప్రాసెస్ని కూడా ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. అందుకనే దీనికి 2 నేమ్స్ ఉన్నాయి. బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, బిల్డ్ ఇన్స్టాల్ చేసుకున్నామా, ఇన్స్టాల్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసామా. ఇక్కడ నెక్స్ట్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి, ఓపెన్ అయిన తర్వాత URL ఓపెన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, మాడ్యూల్స్ ఏంటి, దీన్ని యాక్సెస్ చేయగలుగుతున్నామా లేదా. సో ఈ ప్రాసెస్ని మొత్తం స్మోక్ టెస్టింగ్ అంటారు. సో స్మోక్ టెస్టింగ్ అనేది ప్యూర్ ఎవరైతే టెస్ట్ ఇంజనీర్ ఉన్నారో తను మాత్రమే చేస్తారు. సో తనే ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేసిన తర్వాత క్వాలిఫై చేసి, సో ఓకే ఈ బిల్డ్ అయితే బాగుంది, ఎలాంటి ఇష్యూస్ లేవు అంటే నెక్స్ట్ ఆ బిల్డ్ యొక్క అప్డేట్ తీసుకొని, స్టేటస్ తీసుకొని నెక్స్ట్ టీమ్కి మనం అప్డేట్ చేస్తాం. సో ఈ బిల్డ్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టెస్టింగ్లో ఒక బేస్మెంట్ అనేది స్మోక్ టెస్టింగ్. ఎందుకంటే బిల్డే ఫెయిల్యూర్ అయింది అనుకోండి, మనకి ఇంకా బిల్డ్ ఫెయిల్ అయితే ఇంకా మీరు ఆ రోజు వర్క్ అయితే ఏమి ఉండదు. ఎందుకంటే ఇంకా బిల్డ్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితేనే మీరు URL యాక్సెస్ చేయగలుగుతారు. సో బిల్డ్ ఫెయిల్ అయిపోతే ఇంకేముంది. సో అందుకనే బిల్డ్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కస్టమర్కి ఇచ్చేది కూడా బిల్డే. ఆ బిల్డే తను ఇన్స్టాల్ చేసుకుంటాడు సిస్టంలో. బిల్డ్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఇంకా ఎవరేం చేయలేరు కదా. సో అందుకనే బిల్డ్ అనేది మనం ఇన్స్టాల్ చేసేటప్పుడే ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. అది ఇన్స్టాల్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్స్ ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, అందులో ఆప్షన్స్ క్లియర్గా ఉన్నాయా లేదా, అంటే ఏమైనా లోకలైజేషన్ ఇష్యూస్ ఉన్నాయా, లోకలైజేషన్ అంటే అదర్ లాంగ్వేజ్ ఇష్యూస్ ఏమైనా అర్థం కాకపోవడం, లేకపోతే మిస్ మ్యాచ్, మనకి క్యారెక్టర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ ఏమైనా మిస్ మ్యాచ్ ఉందా. సో అలాంటి టెస్టింగ్ అయితే ఇందులో జరుగుతారు. స్మోక్ టెస్టింగ్ అనేది ఒక బేసిక్ అండ్ ఇంపార్టెంట్ టైప్ అనేది మనం చెప్పుకోవచ్చు ఫంక్షనల్ టెస్టింగ్లో. సో ఈ విధంగా స్మోక్ టెస్టింగ్ని చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే జనరల్గా మనకి స్మోక్ టెస్టింగ్ ఎలా అడుగుతారంటే జస్ట్ వాట్ ఈజ్ స్మోక్ టెస్టింగ్ అంటారు. అలాగే బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్కి ఫంక్షనల్ టెస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి, అలాగే బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ని ఏ విధంగా చేస్తారు, దాన్ని ఏ విధంగా క్వాలిఫై చేస్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అలాగే ఇక్కడ స్మోక్ టెస్టింగ్లో ఫంక్షనల్ టెస్టింగ్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి, జస్ట్ అప్లికేషన్ యాక్సెస్ చేసిన తర్వాత బేసిక్ జస్ట్ యూజర్ నేమ్ లాగిన్ అవుతున్నారు లేదా, ఫీల్డ్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయా లేదా, జస్ట్ బేసిక్ థింగ్స్ అయితే ఇక్కడ మనం కవర్ చేస్తాం స్మోక్ టెస్టింగ్లో. ఇంకా ఫంక్షనల్ టెస్టింగ్లో ఓవరాల్గా కవర్ చేస్తాము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో తప్పకుండా ఈ టాపిక్ని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టాపిక్కి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఇంకేమైనా మిస్ చేసి ఉన్నా కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో తప్పకుండా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.